నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? దేవసేన. దేవసేన. ఫేవరెట్ విలన్ ఎవరు? అల్లు అర్జున్. అర్జున్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అది ఫన్నీగా ఉంటది, కామెడీగా ఉంటది. మీరు చూసి లైక్ చేయండి. గంట మనం ఖచ్చితంగా కొట్టండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి పేర్లు అడుగుదాం. నీ వన్ బై వన్ పేరు చెప్పుకుంటారా అండి? ఓకే. సంతోష్. నా పేరు సాయి. హేమంత్. నా పేరు తేజ. మున్నా. శివ. నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్ ఎందుకు ఎంచుకున్నావు? ఇష్టం. ఇష్టం ఇష్టం అంటే అదే ఇప్పుడు మైక్ పాస్ చేయి. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? దేవసేన. దేవసేన. నాకు అర్థం కాలేదు సార్. నీ ఫేవరెట్ హీరోయిన్ దేవసేన. ఆ దేవసేనకు పేరుంటది కదా. చిన్నపిల్ల చేసి ఈజీ క్వశ్చన్ చెప్పి టఫ్ క్వశ్చన్ అడిగేస్తావా? దేవసేన. ఆగు, నువ్వు తెలిసే పగు వాడికి. నాకు మాత్రం పిల్లని పెట్టదు, ఇరికించుకొని సార్ మీకు దండం పెడతాను. నేను ఊరుకోను సార్. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? తెలియదు. ఎందుకు తెలియదు? నువ్వు సినిమాలు చూడవా? సరే, నీ ఫేవరెట్ దయ్యం సినిమా ఏంది? కాంక్షణ. 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 కాంక్షణ కాదు, కాంచన. సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? సరే, నువ్వు తెలిసే పగవానికి నీ ఫేవరెట్ విలన్ ఎవరు? నా ఫేవరెట్ విలనా? నేను సినిమాలో చూడను. ఎందుకు చూడవు? టైం పాస్. ఫ్రీ ఫైర్ ఆడతావు కదా. ఆడతా. ఎందుకు ఆడతావు? టైం పాస్. టైం పాస్ అంటే టైం పాస్ అంటే టైం పాస్. పిచ్చిలేస్తే పిచ్చిలేస్తే తిక్క హాస్పిటల్ కోతా. ఏ హాస్పిటల్? ఎర్రగడ్డ. ఎర్రగడ్డ హాస్పిటల్. నువ్వు ఆయనకి జబర్దస్త్ లో నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నాకు తెలియదు. దాన్ని యాంకరింగ్ చేసేది ఎవరు? తెలియదు. జడ్జి ఎవరు? రోజా. నాకు తెలియదు. ఆగు, వీనికి మైక్. నువ్వు సినిమాలో చూడను, అవును చూడను. మళ్ళీ ఇవన్నీ ఎందుకు తెలుసు? అది సినిమా టీవీ ప్రోగ్రామ్. టీవీ ప్రోగ్రామ్ లో చెప్పరా, నేను అడుగుతా. చమక్ చంద్ర టీం ఎవరెవరు? చమక్ చంద్ర టీమా? తెలియదు. టీవీ జడ్జిలు ఎవరు? నేను స్కిట్ చూడడం ఎక్కువ అంటే తన రోల్ అని అడుగుతున్నాను. ఏం ఇంటర్వ్యూ ఇది? జడ్జి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? జడ్జిలు ఎవరు? రోజా. ఇంకా సెకండ్ పర్సన్ పేరు నాకు తెలియదు. రోజు ఎందుకు గుర్తుంది? రోజనా? పువ్వు అడుగుతుంది. కాకపోతే ఇప్పుడు వానికి నీ ఫేవరెట్ విలన్ ఎవరు? అల్లు అర్జున్. నాకు అర్థం కాలేదు సార్. అల్లు అర్జున్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నేను హీరో అడగాలి, విలన్ అడిగినా. అల్లు అర్జున్. విలన్ అంటే సోను సూద్ అని. మళ్ళీ వీనికి నువ్వు సినిమాలో విలన్ ఎంత తెలుసు? అది న్యూస్ లో చింగా చెప్పిన. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? న్యూస్ లోనా? నువ్వేం న్యూస్ చూడడం ఫస్ట్ అడిగినప్పుడు? కారు పుకార్ అయితే అని పెద్దలు చెప్పిండ్రు. ఏముంది ఇందులో? ఒకడు వచ్చి నా తన నీకు కవితలు తెలుసా? తెలియదు. ఒక కవిత మళ్ళీ చెప్తున్నావు కదా, సామెత చెప్తున్నావు కదా. సామెతలు వేరే, కవితలు వేరే. ఏమి నువ్వు అడిగేది? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? సామెత చెప్పు, ఒక సామెత చెప్పు. ఏ సామెత? నా కుక్క కాడుకు చెప్పు దెబ్బ. వానికి నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? యాక్టర్ నాకు తెలియదు. అవన్నీ ఎందుకు తెలియదు? నేను ఎక్కువ తెలియదు. జనరల్ నాలెడ్జ్ లేదా? లేదు. వీనికి నీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? తెలియదు. తెలియదురా. తెలిసి
తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఆగు తెలుసు ఇంకి. నీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? తెలియదు. వానికి నీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? తెలియదు. ఎందుకు చదువుకుంటలేవా? నాకు అంత పెద్ద క్వశ్చన్లు రావు. అది చిన్న ఉన్నప్పుడే నేర్పిస్తారు. నాకు రాదు. ఎందుకు రాదు? వానికి నీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఎందుకు అనిపిస్తున్నావు? నాకు ఆయన ఒక పేరు తెలుసు కాబట్టి ఆయన పేరు ఎందుకు? నాకు ఆయన ఒక పేరు తెలుసు కాబట్టి ఆయన పేరు అబ్బాయ్ అయ్యి బాబాయ్ ఆపే బాబాయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఎందుకు క్లాస్కి వచ్చినావు? సుభాష్ చంద్రబోస్ అవన్నీ తెలియదా? తెలియదు. ఎందుకు తెలియదు? నేను నేర్చుకోలే. ఎందుకు నేర్చుకోలే? నువ్వు పెద్దానికి ఏమవుతావు? ఆర్మీ కొత్త. ఆర్మీ కోతావు? ఆర్మీకి ఎందుకు కోవాలనుకుంటున్నావు? అది మన దేశం కాపాడాల అనుకుంటున్నా. మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళవే. ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం. ఆహా, పెద్ద తాటే దానికి. నువ్వేమో ఏదో అనుకున్నావు పెద్దాక? ఆర్మీ ఆర్మీ ఎందుకు? నాకు ఇష్టం. మీకు ఇష్టం ఎందుకు? మీకు ఇష్టం ఎందుకు? నాకు ఈ ఊరు మొత్తం కాపాడాలని. మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఊరు కాపాడాలంటే ఆర్మీ కావాలా? కావాలి మళ్ళా. సరే, వానికి ఏమనుకుంటున్నావు? పోలీస్ అయిదాం. పోలీస్ ఎందుకు? దొంగలను పట్టుకోనికి. దొంగలు ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నావు? ఇంకెవరిని పట్టుకోవా? దొంగలేగా పట్టుకుంది. సరే, ఇంటికి నువ్వేమైదాం అనుకుంటున్నావు? పోలీస్. పోలీస్ ఎందుకు? ఎవరన్నా తప్పు చేసే పట్టుకోనికి. అందరు పోలీసులే, పోలీసులు ఆర్మీలే. వానికి నువ్వేమైదాం అనుకుంటున్నావు? ఇంజనీరా? ఇంతకుముందుకేమో నాకు చదివితే బుర్రలకి ఎక్కదాను. ఇంకా చిట్టీలతోటి పాస్ అవుతా. చిట్టీలతో పాస్ అవుతావు. నువ్వు స్నానం చేసినావా? చేసిన. ఎందుకు చేసినావు? దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హత్య చేయకండి. ఎందుకు చేసినావు? అందుకే. అందుకంటే ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? అందుకే అని చెప్తున్నా. ఎందుకని ఎందుకు చెప్తున్నావు? ఆన్సర్ చెప్పు. అందుకే అని చెప్తున్నా. తిన్నావా? తిన్నా. ఏం కూర? పప్పు. పప్పు ఏం పప్పు? పొంటికోయ పప్పు. పుండికూర పప్పు అంటే పుండికూర ఎన్ని నుంచి తెచ్చినావు? మా ఇంటి కాడ నుంచి. మీ ఇంటికాడ నుంచి మీ ఇంట్లోకి ఎట్లా వచ్చింది? మా ఇంటి పక్కన నుంచి. మీ ఇంటి పక్కన ఎందుకు మొలిచింది? మేము వేసినాం కాబట్టి మొలిచింది. మీరు ఎందుకు వేసిరు? తిననికే. నువ్వెందుకు చినిపోయిన పాయింట్ వేసుకున్నావు? ఎలుకలు కొరికినాయి. ఎలుకలు ఎందుకు దొరికినాయి? నాకేం తెలుసు. నీకెందుకు తెలుసు అంటే నేను పాయింట్ వేసుకున్నావు. మళ్ళీ ఎందుకు? ఆ ఎలుకలు కొరికినా మేము వేసుకోమన్నది వేసుకున్నా. నువ్వు హెచ్డబ్ల్యూ బ్యాటరీతో ఆడుతా ఉంటావు కదా, జూయి అని. ఆడతా. ఎందుకు? నా ఇష్టం ఉన్నానుకో. హెచ్డబ్ల్యూకి వైర్లు కనెక్ట్ చేసి బ్లేడ్ పెట్టి మొట్టగడకి జుయ్ అంటా కదా, అంటా కదా. మీకు నేను మీ ఇంటికాడ చూసిన. సరే జుయ్ అంటా. అయితే ఏం చేయాలి? ఏం చేస్తావు? నువ్వు ఎందుకు ఇలా కాటి పెట్టించినావు? నా ఇష్టం. నీ ఇష్టం స్టైల్. నువ్వు మోడలా ఏంటి? ఆడు నువ్వు మోడల్, ఆడు మోడలే.